సీఎం రేవంత్ రెడ్డి ఏడాదిన్నర పాలనలోనే అనేక అవినీతి జరిగిందన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. అందుకే రేవంత్ రెడ్డి కుర్చీ కాపాడుకోవడం కోసం తరచూ ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారన్నారు. వెళ్లినప్పుడల్లా తెలంగాణ సంపదను ఢిల్లీకి మోస్తున్నారని ఆరోపించారు లక్ష్మణ్. రాహుల్ గాంధీ కోరిక మేరకే కులగణన, రిజర్వేషన్లు, మంత్రివర్గ విస్తరణ చేశారన్నారు. పూర్తిగా రుణమాఫీ చేయకుండా రైతులను మోసం చేశారన్నారు. రేవంత్ రెడ్డి కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణకు డిమాండ్ చేయాలన్నారు లక్ష్మణ్. తమ బీజేపీ స్కూల్లో చదివితే దేశం కోసం, ధర్మం కోసం పని చేస్తారన్నారు. కానీ రేవంత్ బీజేపీ స్కూల్లో డ్రాప్అవుట్ అయ్యారని రేవంత్ కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు లక్ష్మణ్. నరేంద్ర మోడీ గారు మూడవసారి మొదటి సంవత్సరం అంటే 11 సంవత్సరాలు దిగ్విజయంగా తన పాలన పూర్తి చేసుకున్న సందర్భంలో వారికి తెలంగాణ ప్రజల తరఫున, భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ తరఫున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. మూడవసారి ప్రధానమంత్రి కావడం అనేది ఈ దేశ చరిత్రలో అది మొదటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. భారతదేశాన్ని ఈ 11 సంవత్సరాల కాలంలో అగ్ర దేశాల సరసన నిలబెట్టి గతంలో ప్రపంచ దేశాల ముందు చేయి చాపే పరిస్థితి నుంచి అగ్ర దేశాలకు సైతం కూడా ఆపన్న హస్తంగా బీఆర్ఎస్ యొక్క కుటుంబ పాలన, అవినీతి పాలన విసిగి మార్పు కోసం రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి గారు మాటలకు నమ్మి ఇవాళ మోసపోయి ఈ 18 నెలల్లోనే ఎక్కడ లేని అవినీతిని ఇవాళ మూట కట్టుకొని అపఖ్యాతి, దిక్కుతోచని పరిస్థితి ఇవాళ తెలంగాణ. రేవంత్ రెడ్డి గారు ఈ 18 నెలల్లో కేవలం తన కుర్చీ కాపాడుకోవడానికి ఒకవైపు హైకమాండ్ పోరు, ఇక్కడ రాష్ట్రంలో వాళ్ళ కాంగ్రెస్ సీనియర్ల పోరు. రాహుల్ గాంధీని కలవడానికి ఢిల్లీ పర్యటనలు 45 సార్లు, రైతులు మరి రుణమాఫీ అని చెప్పి మోసం చేశారు. ఇప్పుడు రైతు భరోసా పేరు మీద కేంద్రం మోదీ ఇచ్చేటువంటి ఆర్థికపరమైన పెట్టుబడి ఆర్థిక సాయం తప్పితే ఒక చిల్లి గవ్వ ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 18 నెలలు అవుతున్నా ఇవాళ నాట్లు వేస్తున్నాం కానీ రూపాయి వస్తలేదని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. వీఆర్ వెరీ క్లియర్. కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి అది కేవలం ఈ ఘోష్ కమిటీ ద్వారానే కాకుండా, కమిషన్ ద్వారా కాకుండా ఈ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి నిజంగా మీరు ఎన్నికల ముందు 1,00,000 కోట్లు వృధా అయిపోయింది, దుర్వినియోగం జరిగిందని చెప్పారే. మీకు చిత్తశుద్ధి ఉంటే సిబిఐ ఎంక్వైరీకి ఆదేశం ఇవ్వండి. మా స్కూల్లో నేర్పిన పాఠాలు నిజంగా మొత్తం మీద ఈ దేశం కోసం ఒక జాతీయ భావంతో పనిచేసే ఆలోచన విధాన్ని ఆయన దారి తప్పింది. అది ఎక్కడో కొలువు చేయడం వల్ల దాని మూలాలన్నీ కూడా మధ్య మధ్యలో ఉంటారు డ్రాప్అవుట్స్. అని ఆ డ్రాప్అవుట్స్ దాంట్లో